విరాట్ విధ్వంసం మరోసారి కొనసాగింది. వరుసగా 2 సెంచరీలతో తన ప్రతాపం చూపిస్తున్నాడు. పరుగుల ప్రవాహం ఎలా ఉంటుందో విరాట్ కోహ్లీ ఇప్పుడు చూపిస్తున్నాడు అభిమానులకి, క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా. రాయ్పూర్ వేదికగా జరుగుతున్న 2వ వన్డేలో సౌత్ ఆఫ్రికా తోటి అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తో మరొకసారి తన ప్రదర్శనతోటి పూర్తిగా కామ్ చేసేశాడు. వస్తున్నటువంటి రూమర్స్ ని, విమర్శలని అన్నిటికీ చెక్ పెట్టాడు. ముఖ్యంగా విరాట్ అభిమానులకు కాలర్ ఎగరేసుకునేటువంటి విధంగా సమాధానం చెప్తున్నాడు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతోటి. రాయ్పూర్లో 99 పరుగులు చేరగానే కోహ్లీ నామస్మరణతో మారుమోగిపోయింది. స్టేడియం అంతా కోహ్లీ కోహ్లీ అంటూ కూడా చాంటింగ్ చేశారంటే ఆ యొక్క సౌండ్ ఒక వైబ్రేషన్ తలపించింది. వరుసగా సెంచరీలతోటి మొత్తం వన్డేలో 53 సెంచరీల రికార్డుని మార్క్ దాటుకున్నాడు. ఓవరాల్ గా 84 సెంచరీల రికార్డుకు చేరుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇంకా ఏమైనా డౌట్ ఉందా? 2020 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఉంటాడా లేదా అనేటువంటి అనుమానాలు ఉన్నాయా? తన బ్యాట్తో చంప మీద కొట్టినట్టు చెప్తున్నాడు సమాధానం విరాట్ కోహ్లీ. 2027 వరకు ఆడతారా లేదా ఉంటారా లేదా సీనియర్స్ పంపించేత పక్కకు రోహిత్ని కోహ్లీని అని వచ్చేటువంటి విమర్శలకి ఇక పులి స్టాప్ పడాల్సిందే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పైన, విరాట్ కోహ్లీ ఫిట్నెస్ పైన, విరాట్ కోహ్లీ ఆట పైన ఎవరికైనా అనుమానాలు ఉంటే చూడండి ఈరోజు ఇన్నింగ్స్. వరుసగా దంచేస్తున్నాడు 2 సెంచరీలు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో తన వింటేజ్ విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. కొంతకాలం ఫామ్ ఉండకపోవచ్చు, ఆ మాత్రం దానికి ప్రపంచ దిగ్గజం విరాట్ కోహ్లీ అంటే క్రికెట్కి ఒక ఐకాన్. ఇప్పుడు అలాంటి వ్యక్తిని కొద్ది రోజులు ఆడనంత మాత్రాన, లేకపోతే ఏజ్ అయిపోతుందని, ఏజ్ 37కి వచ్చాడని చెప్పేసి నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా ఆడతాడా లేదా, టీమ్ మేనేజ్మెంట్లో కూడా రకరకాల అభిప్రాయాలు, నెక్స్ట్ వరల్డ్ కప్కి కొత్త యువరక్తాన్ని తీసుకువస్తాను, నానా రకాల కామెంట్లన్నిటికీ కూడా ఈరోజు బ్యాట్తో సమాధానం చెప్పాడు విరాట్ కోహ్లీ. 2 సిక్స్లు 7 4లతో తన మార్క్ బ్యాటింగ్ని చూపించాడు. లాస్ట్ మ్యాచ్ నుంచి పూర్తిగా తన వర్షన్ని మార్చుకున్నట్టుగా కనపడుతున్నాడు. విరాట్ 2.0 ఇది. క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పటి వరకు ఆడింది ఒక లెక్క, ఇక్కడి నుంచి ఆడబోయేది ఒక లెక్క అన్నట్టుగా విరాట్ విశ్వరూపాన్ని కనబరుస్తున్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో, కాన్ఫిడెన్స్ తోటి బరిలోకి దిగుతున్నాడు. గ్రౌండ్లో చక్కటి షాట్లతోటి ఎక్కడా ఎలాంటి అడ్వాంటేజ్ బౌలర్లకు ఇవ్వకుండా దూసుకు వెళ్తున్న 6 అడుగుల బుల్లెట్ లాగా మారిపోయాడు విరాట్ కోహ్లీ. చాలా చక్కటి షాట్స్ ఈరోజు మ్యాచ్లో కూడా. తన విరాట్ కోహ్లీ ఆట అంటే ఇదే అన్నట్టుగా చూపిస్తున్నాడు. ఎక్కడా కూడా ఏ కోణంలో కూడా, ఏ పాయింట్ వద్ద కూడా వారికి అవకాశం ఇవ్వలేదు సౌత్ ఆఫ్రికాకి. భారీ స్కోర్ దిశగా వెళ్ళింది భారత్.